ఇప్పటికే నానిని చూస్తే న్యాచురల్ స్టార్ అన్న పేరుంది. రేపటి రోజు ఆయనకి న్యాచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి ఇంకో ట్యాగ్ ఏమైనా వస్తుందేమో అని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే దసరా చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు ట్రై చేయకండి అని చెప్పారు. దానికి సంబంధించి ఆయన మళ్ళీ హిట్ 3 చేస్తున్నారు. అది కూడా కొంచెం ఎట్లా అంటే కొంచెం వైలెన్స్ సినిమా అని చెప్పారు. అదే కాకుండా శ్రీకాంత్ వదిల సినిమా డైరెక్షన్ చేసిన మూవీ ప్యారడైజ్. ఈ సినిమా నుంచి జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా వచ్చింది టీజర్. అది చూసిన వెంటనే వామ్మో ఇదేం సినిమా అంత ఓపెన్ గా అలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారా అని చెప్పేసి అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అంటే నార్మల్ గా ఒక సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ పోస్టర్ కానీ వస్తే అంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది, ఏముంటుంది ఏం కథ అని. కానీ ఈ సినిమాకి అట్లా కాకుండా వచ్చిన వెంబటి విపరీతమైనటువంటి నెగిటివిటీ అనమాట. ఎందుకు ఇంత బూతులు వాడారు ఇందులో అని చాలా మంది కూడా అప్పట్లోనే నెగిటివ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన తాజా న్యూస్ అంటే నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ సినిమాలో ఒక గే పాత్రలో నటించబోతున్నాడని కొత్తగా న్యూస్ వినిపించింది. సో ఆల్రెడీ మనం చూస్తే ఈ ఫోటోలో ఆయన ముక్కెర పెట్టుకోవడం కానీ, రెండు జెల్లు కనిపించడం కానీ, మెడలో అవన్నీ కూడా హారాలు వేసుకోవడం కానీ, సో ఇదంతా కూడా చూస్తే మన అందరికీ అప్పట్లోనే డౌట్ వచ్చింది. ఇదేందబ్బా ఈ విధంగా కనిపించినాడు, ఒక విధంగా చూసుకుంటే అవతార్ లాగా కనిపిస్తున్నాడని రకరకాలుగా చాలా మంది కూడా అన్నారు. సో ఇప్పుడైతే నిజంగానే ఆయన ఈ సినిమాలో ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ పోషించబోతున్నాడని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎట్లా అంటే మనకు ఒక స్టోరీ లైన్ అంతా కూడా సికింద్రాబాద్లో ఒక వ్యక్తి, చదువుకోని వ్యక్తి ఏ విధంగా తన లైఫ్ని లీడ్ చేస్తారో, కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఈయన మీద దాడి చేయడానికి కోసం తను రక్షించుకోవడానికి తను ఏ విధమైనటువంటి వేషధారణ కానీ ఎలాంటి పాత్రలు పోషిస్తారని ఒక లైన్ అయితే బయటకు అంటున్నారు. మరి అఫీషియల్గా ఇది నిజం అనేది ఇంకా అయితే క్లారిటీ లేదు. సో మొత్తానికైతే నాని గురించి మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా అయిపోయాడు అనమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కలిసి కూర్చొని చూసేటువంటి సినిమాలే నాని చేస్తాడు. అందరికీ ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, ఎమోషన్ కూడా ఇస్తాడని అనుకున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలోనే వచ్చిన ప్రతి ఒక్క సినిమాని కూడా చాలా అంటే ఒక బోల్డ్గా, అంటే మనం ఏ విధంగా యాక్షన్ కోరుకుంటాం, యాక్షన్ సీన్లోకి రాను ఎంటర్ చేస్తున్నాడు. అంటే దానికి కూడా ఒక రీజన్ అంటున్నారు చాలా మంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ టచ్ అయ్యేటటువంటి సినిమాలు చేస్తే ఇప్పుడు వాళ్ళకు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అంటే ఫైటింగ్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్, లవ్, రొమాంటిక్ ఇలాంటి సినిమాలు వస్తేనే ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు. కాబట్టి నేను కూడా నన్ను మార్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాడు నాని అనే విధంగా కూడా అంటున్నారు. సో దసరా సినిమా నుంచి ఇప్పుడు అంటే రకరకాలుగా క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాడు. హిట్ 3 కావచ్చు, ఇప్పుడు శ్రీకాంత్ వదిల డైరెక్షన్లో వచ్చి ప్యారడైజ్ సినిమా. సో మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన ట్రాన్స్జెండర్ పాత్ర పోషిస్తున్నాడు అంటున్నారు. కానీ నిజంగానే ఆ పాత్ర పోషిస్తున్నాడా, లేకపోతే ఈ విధంగా దీనికి ఇంకేమైనా రీజన్ ఉందని తెలియదు. వాట్ ఎవర్, బట్ శ్రీకాంత్ వదిల మాత్రం ఎందుకు ఆయన పైన అదేదో కక్ష సాధింపు లాగా ఉందన్నమాట. ఆయన ఫ్యాన్స్ కే ఇది తీసుకోలేకపోతున్నారు. మాకు ఆయన కష్టచమ్మ లాంటి సినిమాలు, నాని లాంటి సినిమాలు, లైక్ ఈగా లాంటి సినిమాల్లో ఆ చిన్నగా రొమాంటిక్నెస్ ఉండడం, అలాంటి సినిమాలు చేస్తే వినడానికి బాగుంటుంది. అటువంటి సినిమాలు మానేసి ఆయన సడన్ గా దసరా హిట్ 3 కానివ్వండి, ఇది కానివ్వండి, ఎట్లా ఉందంటే కావాలని ఆయనని మన దగ్గర ఇప్పుడు బలవంతంగా మనకి ఎక్కిస్తున్నారు ఆ సినిమాని. అది ఎక్కట్లేదు నిజం చెప్పాలి. అట్లా వస్తే కూడా చూడరు. చాలా మంది ఒక స్టార్టింగ్ నుంచి హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తారో వాళ్ళ నుంచి అలాంటి కంటెంట్ కోరుకుంటారు ప్రజలు కూడా. సడన్ గా నేను ప్లేట్ మార్చేసి వేరే సినిమాలు చేస్తా అంటే వాళ్ళు కూడా చూడలేరు. మనం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యని తీసుకోవచ్చు. ఆయన ఒక ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్ గా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ గా ఈ విధంగా క్యారెక్టర్లు చేస్తే ఓకే. రీసెంట్ గా కంగువా సినిమాతోని చాలా అంటే చాలా ఆ విధంగా అంటే ఎంత డిజాస్టర్ అయిందో అందరికి. అంటే సినిమా కంటెంట్ బాగున్నా, సినిమా బాగున్నా కూడా ఆయన చూసే ఆడియన్స్ తీసుకోలేరు. సో ఆ విధంగా మరి నాని సినిమా ఇది ట్రాన్స్జెండర్ అంటున్నారు, అదే విధంగా బూతులు ఉన్నాయి. సో చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ వస్తుందని.